అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అత్యంత అద్భుతంగా అందరి మన్ననలు పొందేలాగా బ్రహ్మాండంగా ముందుకెళ్తుందన్న విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ వర్గానికి ఏ ప్రాంతానికి తక్కువ కాకుండా అందరినీ అన్ని రకాలుగా అభివృద్ధి చేసే పదంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందన్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. మరి ఇంత బ్రహ్మాండంగా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే కొంతమంది పేటీఎం బౌబౌలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు మాట్లాడింది ఏమనుకుంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ రోజైనా సరే పారదర్శకంగా ప్రజల సమస్యల మీద మాట్లాడితే, పారదర్శకంగా ప్రజల సమస్యల మీద ఎటువంటి పోరాటానికి ముందుకొచ్చినా, ఎటువంటి ప్రశ్న అడిగినా ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సమాధానం చెప్పడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. అది మీ అందరికీ కూడా తెలిసిందే. మరి అటువంటిది ఇప్పుడు కొత్తగా ఈ పేటీఎం డాగ్స్, ముఖ్యంగా విజయవాడలో ఉన్న పేటీఎం డాగ్స్ 3 కుక్కలు, అందులో ఒకళ్ళు మిస్టర్ పల్లి శ్రీనివాస్. మాడిపోయిన పల్లి, వేయించిన పల్లి కనుక మాడిపోతే ఎక్కువ కాగితే ఎలా ఉంటుందో అలా వాడిపోయిన పల్లి. అతని సీటు అతనికి లేక నువ్వు మంత్రి పదవికి పనికిరావని 2 సంవత్సరాల ముందు వాళ్ళ గవర్నమెంట్లోనే తీసేసి, అసలు నువ్వు ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తావో నీ సొంతోళ్ళు కూడా నిన్ను చేదరించుకున్నారు కాబట్టి నువ్వు అక్కడ కూడా పనికిరావని చెప్పి తీసుకొని వెళ్ళి నిన్ను ఎక్కడో వేరే నియోజకవర్గానికి ఇచ్చి నిన్ను పెట్టారంటే నీ స్థాయి ఏ విధంగా ఉంది, నీ సామర్థ్యం ఏంటో తెలుసుకో. మీ నాయకుడు వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలకి పక్కన ఒక కుక్క పిల్లలాగా నిన్ను కింద కూర్చోబెట్టాడంటే నీ స్థాయి ఏంటో నువ్వు తెలుసుకొని మాట్లాడాలా. ఈరోజు నోటికి ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊడ్చుకోవడానికి ఏ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు సిద్ధంగా లేవు. ఏదేదో మాట్లాడతాడు, గుళ్ళు గురించి మాట్లాడతాడు, గోపురాల గురించి మాట్లాడతాడు. చివరికి తలతిక్కల మనిషి ఏం మాట్లాడతాడంటే పెట్రోల్ డీజిల్ గురించి కూడా మాట్లాడే సినిమా ఇతనికి వచ్చిందంటే ఏం చెప్పాలా? అసలు పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఇతనికి కానీ వైసీపీలోని ఏ నాయకులైనా ఉందా? ఏంటి అసలు ఈ పెట్రోల్ డీజిల్ వ్యవస్థ మీకు తెలీదా? యావత్ భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచమే ఈ యుద్ధ పరిణామాల వల్ల ఎదుర్కొంటున్న సంక్షోభం. ఈ సంక్షోభాన్ని అత్యధిక సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం దేశంలో చాలా సమర్థవంతంగా ప్రజల మీద ఎటువంటి భారము పడకుండా, ఈవెన్ గుండు సూదంత నొప్పి కూడా తెలియకుండా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ మహానుభావుడు మాట్లాడతాడు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు, దాని మీద లోకేష్ గారు బాధ్యత తీసుకోవాలి, అవసరమైతే లోకేష్ గారి మీద కేసు పెట్టాలని ఈ 420 మాట్లాడతాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు పెట్రోల్ డీజిల్ మీద మీకు అసలు అవగాహన ఉందా? 2019లో మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్ ఎంతో తెలుసా? 76 రూపాయలు పెట్రోల్ అయితే 68 రూపాయలు డీజిల్. అక్కడి నుంచి సంవత్సర కాలంలో మీరు పెంచిన రేట్లు ఎంతో తెలుసా? 107 రూపాయలు పెట్రోల్ చేస్తే 99 రూపాయలకి డీజిల్ని తీసుకెళ్లారు. అంటే ఏకంగా మీ ప్రభుత్వంలో 41 రూపాయలు పెట్రోల్ మీద, 31 రూపాయలు డీజిల్ మీద పెంచిన ఘనత మీది. ప్రజలందరూ ఇక్కడ సరి చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన డబ్బులు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ లాభాల కోసం వ్యాట్ సైజును పెంచి ప్రజల మీద భారం మోపి వసూలు చేసిన డబ్బు ఇదంతా. అంతేకాకుండా రోడ్డు సెస్ పేరుతో 1 రూపాయి, ఇంకో సెస్సు పేరుతో 3 రూపాయలు, ఏది గుర్తొచ్చినా నిత్యావసర సరుకుల్లాగా పనికొచ్చే నిత్యావసర వస్తువైన పెట్రోల్ డీజిల్ మీద వారి రేట్లన్నీ కూడా పెంచుకుంటూ పోయి 41 రూపాయలు 31 రూపాయలు పెంచిన ఘనత గత ప్రభుత్వాన్ని. మరి కనుక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత తీసుకుంటే ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా ఇబ్బంది వచ్చినా 1 రూపాయి ఎప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం మీకు పెట్రోల్ డీజిల్ ధరలు తెంపిందా? ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అనేక రకాలుగా ఉన్నా ప్రజల మీద భారం మోపకుండా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. దానిలో చిన్న మార్పు
కేవలం 2 సంవత్సరాల కాలంలో 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ని పెంచడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం వాటాలో పెంచింది కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి స్వాగతించాం తప్ప దాని మీద ఏమీ కూడా ఇంకొకటి లేదు. మరి అటువంటిది ఇటువంటి పెట్రోల్ డీజిల్ మీద వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు యుఎస్లో మాట్లాడాం, యూకేలో మాట్లాడాం, కెనడాలో మాట్లాడాం, ఆస్ట్రేలియాలో మాట్లాడాం, దుబాయ్లో మాట్లాడాం, ఇంకా వేరు వేరు వ్యక్తులు అందరినీ కూడా మనం అన్ని రకాలుగా మాట్లాడితే వాళ్ళంతా ఒకటే చెప్తా ఉన్నారు. $1.2 ఖరీదు ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఈరోజు వాళ్ళకి దాదాపు $2, $2.1, $1.8 చొప్పున ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు అక్కడ జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల ఒక్క భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో పెరిగింది కాదు, యావత్ రాష్ట్రంలో పెంచిన, యావత్ రాష్ట్రమే కాకుండా యావత్ భూగోళంలో జరుగుతున్న సంక్షోభంలో భాగంగా ఇది జరుగుతున్న, కృత్రిమంగా జరుగుతున్న వాస్తవమే తప్ప ఇది తొందరలో సర్దుబాటు అవుతుంది. కూటమి ప్రభుత్వం దీనికి తగ్గ చర్యలు కూడా తీసుకుంటూ ఉంటాం. ఏమంటాడు మా వాడు, వాగేస్తున్నాడు, తెగ మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఆయన వెనక పట్టుమని 30 మంది లేరు. మేము ప్రజా పోరాటాలు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా పోరాటాలు చేసిన సంఖ్య ఎంతో అంత సంఖ్య కూడా అతని వెనక జనం లేరు. మా మీద వాళ్ళు పెట్టించిన కేసులు సంఖ్య ఎంతో అంతమంది కూడా ఆయన వెనక ఈరోజు నిలబడటం లేదు. అయినా సరే హడావిడి చేస్తూ లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడంటే ఇతన్ని ఏం చేయాలి? ఇతని అవినీతి ఎంత ఉంది, ఇతని చిట్టా ఎంత ఉంది, ఇతన్ని పట్టించుకోవట్లేదు అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అతని అవినీతి కనుక విజయవాడలో కనుక లెక్కేస్తే మొగుడు పిల్లల గొడవల దగ్గర నుంచి, అన్నదమ్ముల గొడవల దగ్గర నుంచి ప్రతి ఆస్తి తగాదాలో తలకాయ దూర్చి డబ్బులు వసూలు చేసిన ఘనత ఎవరైనా ఉన్నాడంటే ఆ మాడిపోయిన పల్లి పకోడీ తప్ప ఇంకొకడు కాదు అన్న సంగతి నేను ఈ మీడియా ముఖంగా మళ్ళీసారి గట్టిగా చెప్తా ఉన్నా. ఇతని అవినీతి చిట్ట విజయవాడ ప్రకాశం బ్యారేజీ కన్నా కూడా పొడవుగా ఉంటుంది. వీటి మీద తొందరలో ఖచ్చితంగా మేము ఒక్కోటిగా తీసుకొస్తాం. మొన్నటి వరకు ఏం జరిగినాయి, అంతకుముందు నువ్వు చేసిన ఘనకార్యాలేంటి, నీ బాధితులు చిట్ట అందరినీ కూడా తేల్చేంత వరకు కూడా మేము ముందుండి పోరాడతామన్న సంగతి, ప్రభుత్వం తరపున చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము మిమ్మల్ని వదలమన్న సంగతి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈయన అంటాడు లోకేష్ గారి మీదంట పెట్రోల్ డీజిల్ ఏది, దేశాలు ఇబ్బందులు పడుతూ ఉంటే, దేశాల మధ్య కొట్లాట జరిగి రేటు పెరిగి యావత్ భారతదేశంలోనే కాదు భూగోళం మొత్తం కూడా ఈ ఇంధనం మీద ప్రభావం చూపించి రేట్లు పెరిగితే దానికి లోకేష్ గారి మీద కేసు పెడతారంట ఈ 420. ఏమన్నా మైండ్ ఉందా? దేనికి పెడతారయ్యా లోకేష్ గారి మీద కేసు? ఏదైతే మీరు అమ్మ ఒడి పేరుతో ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తాం అని పిల్లలకి చెప్పి ఇవ్వకుండా చేతులు జోడించి వాళ్ళని మోసం చేస్తే మా యువనేత నారా లోకేష్ గారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చినందుకు కేసు పెడతారా మీరు? ఈరోజు ఐటీ శాఖ మంత్రిగా అనేక ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్ వైపు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపి పెంచుతున్నందుకు కేసు పెడతారా మీరు మా లోకేష్ గారి మీద? ఏదైతే నిరుద్యోగ యువతకి మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తూ ఎన్నో కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వెళ్ళి తెస్తూ వారి యొక్క తల్లులు పిల్లల కళ్ళల్లో ఆనందం చూపిస్తున్నందుకు డిఎస్సి ఇచ్చి కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇలా ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో డిఎస్సి కూడా ప్రకటించి అన్నిటినీ కూడా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఇస్తున్నందుకు పెడతారా మీరు కేసు? పేద పిల్లలు ఎవరైతే చిన్నవారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారో అటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లల అత్యున్నతమైన ఉద్యోగ అవకాశాల కోసం మంచి విద్యాబోధనని నేర్పించి ఆ విద్యాబోధనతో పాటు మంచి మార్కులు వచ్చేలాగా వాళ్ళని తీర్చిదిద్ది ఈరోజు స్టేట్ పేపర్లో వారి ఫోటోలు వచ్చేలాగా వారిని తీర్చిదిద్దినందుకు పెడతారా మీరు కేసు? దేనికి పెడతారండి మీరు కేసు? చెప్పాలా? ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే జనమంతా నవ్వుకుంటూ ఉన్నారు. మా యువనేత లోకేష్ గారి పదవి ఎత్తాలన్నా కూడా మీ స్థాయి సరిపోదు. నేను ఇందాక చెప్పినట్టు నీ ప్రాంతంలో మీ ఉండే మా మీద పెట్టిన కేసుల లిస్ట్ అంత లేదు. నువ్వు నీ వెనక తిరిగే జనం ఇప్పుడు నీ స్థాయిలో. నీ దమ్ముంటే ముందు నీ చేసిన సరి చేసుకో. ప్రజా పోరాటం చేయాలన్నా
ప్రజల గురించి మాట్లాడాలన్న ఒక సమర్థవంతమైన విషయాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్వాగతిస్తుంది. ఇలా నోటికి ఏది పడితే అది వచ్చి కనుక మాట్లాడితే ఖచ్చితంగా ఊరుకోవన్న సంగతి కూడా నేను చెప్తానున్నా. ఎంతోమంది తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తున్న లోకేష్ గారు మీ సొంత తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఓర్చుకోలేని నీకు రాష్ట్ర ప్రజలు ఎంతోమంది తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తున్న లోకేష్ చూడాలన్న కోరికతో పనిచేస్తున్న లోకేష్ గారికి పొలతేంటో చూసుకొని ఆలోచించండి నాయన. చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. అసలు అది ఏంటో తెలుసుకోండి. మీకు కూడా తెలుసు ఈరోజు ప్రజల సమస్యలు ఏవీ లేవు కాబట్టే మీరు ఈ విధంగా మా నాయకుడైన లోకేష్ గారి మీద మాట్లాడుతున్నారు తప్ప అంతకు మించేం లేదు. నిజంగా మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన మంచేంటో చెప్పండి. మేము చేసిన మంచేంటో చర్చించడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామనే సంగతి కూడా తెలియజేస్తూ ఇంకోసారి మా నాయకుడి మీద అవాక్కులు చవాక్కులు పేలి మీ ఇష్టం వచ్చినట్టు కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా తగిన శాస్తి జరిగిద్ది. చూస్తూ ఊరుకోమన్న సంగతి కూడా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.